ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హలో నమస్తే. నువ్వేంది ముందు రావటం ఏంటి? ఆ తల కట్టేంటి? సింగర్ శ్రీకృష్ణ కదా మీరు ఇగో ఆ బుక్ ఏది సార్? ఏ బుక్ ఒక్కసారి నా కోసం భవిష్యవాణి అనరా. నేను ఎందుకు అనాలి? నా కోసం అనండి సార్ ప్లీజ్. అంతలా అడుక్కుంటున్నావు కాబట్టి అంట. భవిష్యవాణి. ఒక్క నిమిషం భయ్యా, వస్తున్నాను. నీకు ఒక యాక్సిడెంట్ జరిగింది, దాని వల్ల నీకు మతిమరుపు వచ్చింది. ఆ మతిమరుపుతో ఈ రోజంతా నువ్వు ఏమన్నా చెయ్యొచ్చనుంది ఇందులో. భయ్యా ఆడపడతానన్నా. నేను యాంకర్ని సార్. ఓహో, నువ్వా యాంకర్? అవును సార్, ఈ పిఠాపురం ఈవెంట్ కి నేనే సార్ యాంకర్ని. రావేమో అనుకుని నన్ను యాంకర్ గారు రమ్మన్నారు. నేను వచ్చాను సార్. మన ఆర్కెస్ట్రా వాళ్ళందరూ వచ్చినట్టున్నారు. వచ్చారు సార్. కచేరీ స్టార్ట్ చేద్దామా? హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది సెలబ్రిటీ స్పెషల్. గుడ్ ఈవినింగ్ జడ్జెస్. సో ఈ రోజు ది సెలబ్రిటీ స్పెషల్లో ఈ 10 మంది కంటెస్టెంట్స్ లోంచి ఒకళ్ళు ఈ రోజు ఎలిమినేట్ కాబోతున్నారు. సెకండ్ ఛాన్స్ అనేది మళ్ళీ రాదు. జడ్జెస్ ప్రీవియస్ ఎలిమినేషన్ రౌండ్ అప్పుడు మరొక ఛాన్స్ ఇచ్చారు. సో ఈ ఛాన్స్ ని మీరు పరిపూర్ణంగా యూజ్ చేసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీవన్. అది తల కట్టుకునేది దెబ్బ తగిలాక గతం మర్చిపోయాడు, గుర్తొచ్చిందా ఇప్పటికైనా? అది థ్యాంక్ యూ అండి. ఈ పిఠాపురం ఈవెంట్ కి నన్ను మా ఆవిడని ఇన్వైట్ చేసినందుకు. అన్నా సాత్విక్ చూడు, సాత్విక్ లాస్ట్ ఎపిసోడ్ లో నువ్వే కదా కలిపావు. భయ్యా మీరు రావట్లేదు ఈ మధ్య. వాష్రూమ్లు అలాగే ఉన్నాయి, క్లీన్ చేయడానికి. ఏమే టీ చేసారాబు? మతి మార్పు కదా మీకు. మొగుడు ఆర్డర్ వేస్తే మళ్ళీ క్వశ్చన్ చేస్తా. ఈ రోజు ఈ పిఠాపురం ఈవెంట్ లో ఎవరో వర్షిని అంట, ఆ అమ్మాయి డాన్స్ హాట్ గా ఉంటదని చెప్పారు నాకు. దానికోసం వచ్చా నేను. ఆ వర్షిని అంటే ఎవరో తెలుసా మీకు? గుర్తుందా అసలు? అదే అన్నారు, నాకెవరో తెలియదు. ఈ అమ్మాయి కాదు. అమ్మాయి కాదా? వాళ్ళిద్దరికి డాన్సే రాదు. నాది ఆ అమ్మాయి అయినా ఉండాలి, లేకపోతే కుమార్ పక్కన కూర్చున్న అమ్మాయి అయినా ఉండాలి. ఈ అమ్మాయిని ఏదైనా సినిమాలో చూసావా? ఇక్కడ ఉంది ఎల్లమ్మ పొల్లమ్మలో ఒక అమ్మాయిని. ఇలాగే ఒక అమ్మాయి ఉండేది, అదేదో షో చూసేవాడిని, డి అనుకుంటా. అందులో ఒక రోజు ఎలిమినేషన్ డే అనుకుంటా. నేను ఆ అమ్మాయి ఇటు ఉంటది, ఒక 2 ఓట్లు తగ్గగానే ఇటు తిరిగింది. ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పని అయిపోతుంది అంతే. నువ్వు చేయమని వచ్చే డాన్స్ నువ్వు చేయాలి. ఇలాగే ఒక బ్యాచ్ ఉంటది, ఆ, అది కూడా డి షోనే అనుకుంటా, టీవీలోనే చూసా. ఏం చేస్తుంటారు వాళ్ళు? కూర్చుంటారు అంతే. కామెంట్లు చెప్పమంటే అమ్మో నెక్స్ట్ నా పర్ఫార్మెన్స్ ఉంది. మళ్ళీ వీళ్ళు ఏదో పెద్ద జడ్జి లేనట్టు సలహాలు ఇస్తుంటారు. అదెందుకు ఆ కలర్. మళ్ళీ వీళ్ళ దాంట్లో ఉండదు, అది వీళ్ళ పర్ఫార్మెన్స్ అయిపోయింది అనుకో. ఎందుకు ఇవన్నీ శ్వేత చెవులకి తల కప్పు పెట్టారా? ఆహా, వీరు ఆ తాళం కప్ప కూడా తెద్దామని చూస్తున్నారా? సూపర్, థ్యాంక్ యూ సో మచ్.